పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ ఎన్నో అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. టీజర్ తర్వాత జనరేట్ అయిన క్రేజ్ని చూసి మెగా అభిమానులకు ఉగాది పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం టాలీవుడ్లో 100 కోట్ల వసూళ్లను సాధించేస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు ఆ తర్వాత మరింతగా డల్ అయిపోయాడు. మొదటి వారం ముగిసేసరికి 55 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీలో టాప్ 5లో చోటు సంపాదించిన కాటమరాయుడు సక్సెస్పై అనుమానాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి కూడా. రెండో వారాంతంలో మంచి వసూలు రాబడుతుందని అంచనా వేగా కొత్త సినిమాల తాకిడి కారణంగా ఆశలు కూడా నెరవేరలేదు. సెకండ్ వీకెండ్ ముగిసేసరికి మొదటి 10 రోజులకు గాను కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా 58.8 కోట్ల దగ్గర మాత్రమే నిలిచాడు. ఉత్తరాంధ్ర 6.1 కోట్లు, ఈస్ట్ 5.14 కోట్లు, వెస్ట్ 4.9 కోట్లు, కృష్ణా 3.47 కోట్లు, గుంటూరు 4.72 కోట్లు, నెల్లూరు 1.99 కోట్లు, సీడెడ్లో 7.75 కోట్లు, నైజాంలో 14.2 కోట్ల షేర్ను రాబట్టి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 47.37 కోట్ల షేర్ సాధించింది పవన్ లేటెస్ట్ మూవీ. యూఎస్లో 3.33 కోట్లకు పరిమితం కాగా కర్ణాటకలో 5.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1.50 కోట్లు వసూలు కాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 58.8 కోట్ల షేర్ వసూలైంది. కాటమరాయుడిని హిట్ అనాలంటే 87.5 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. కనీసం యావరేజ్గా పరిగణించాలంటే 70 కోట్లు వసూలు అవ్వాల్సిందే. ఇప్పుడున్న స్పీడ్లో మరో 2-3 కోట్లు వస్తేనే ఎక్కువ అంటున్నారు ట్రేడ్ జనాలు. సర్దార్ తర్వాత పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అని తేల్చేస్తున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.